ఏమైనా రావన్నా ఇది కావాలి మనకి. బస్తీ బతుకులపై బురద, ఇళ్లల్లో నీళ్లు, పేదల కన్నీళ్లు, మూసి మురుగులో నివాసాలు ఉన్నాయి. తడిసిన సామాన్లు, వస్తువులు, ఉపాధి పోయే సాయం లేదాయే. అటు దిక్కు చూసే నాదుడే లేకపాయే. గుండెలు బాదుకుంటున్న నిరుపేదలు సర్వస్వం కోల్పోయి తీవ్ర అవస్థలు పడతారు. గరీబోళ్ళ సర్కారుకు పగ. గరీబోళ్ళు అంటే సర్కారుకు పగ. ఈడ 25 ఏళ్ల నుంచి ఉంటున్నావు. నా భర్త చనిపోయిండు, నేను కూలీ పనులు చేసుకుంటా, పిల్లల్ని చదివించుకుంటున్నా. మొన్ననే నా బిడ్డ పెళ్లి చేద్దామని బట్టలు కొన్నాం. వరదల్లో ఇల్లంతా మునిగిపోయింది. పెళ్లి బట్టలని వరద పాలైనవి. సామాన్లన్నిటికీ బురదలు అంటుకున్నది. ఇన్ని సామాన్లు మళ్ళా కొనంటే కూలీ చేసుకుంటా ఎట్లా కొనాలి? మా గరీబోళ్ళు అంటే ఈ గవర్నమెంట్కి ఎందుకు ఇంత పగ? ఏం మన్ను కూడా చెప్పలేంట ఏమంటారు నీకు. ఇప్పుడు ఆ వార్త చదువుతుంటేనే గుండెలలో ఎయిర్ లైఫ్ పాడుతుంది కన్నీళ్ళు. అరే బిడ్డ పెళ్లి చేసుకుందంటే యమధర్మరాజు రూపంలో వచ్చినావు నువ్వు. వాళ్ళకు యమధర్మరాజు రూపంలో వచ్చి వాళ్ళ ఇల్లు కూలగొడుతుంది, వాళ్ళ ఇల్లు ఆగం చేస్తుంది. నువ్వు ముందరొచ్చే సన్నాసుల కోసం ఆ ఫామ్ హౌస్లు కాపాడటానికి గేట్లు లేపుతుంది. వాళ్ళ బతుకులు మొత్తం ఆగమైపోయాయి. ఇదేమన్నా బతికేనా? ఇవాళ నీ బతుకు గిట్టే అయితే నువ్వు బతవా? నీ ల్యాండ్ క్రూజర్ కార్లకు గిట్టే నీళ్ళు పోతే నువ్వు ఊపుకుంటావా? చంపవా మమ్మల్ని అందరినీ? ఇంతమంది పేదల బతుకుల మన్ను కొట్టి ఆ వార్తలే రాస్తలేడు, ఆ జోలే ఎత్తలేడు. ఏం పాపం చేసిర్రు నీకు? అరే హైడ్రాలిక్స్గా పోయి మూసి సరిహద్దులనే పెడతావు. ఇప్పుడు మళ్ళీ మూసి పోయి వాళ్ళ బతుకులే నాశనం చేస్తుంది. ఏం నాశనం ఇది? ఏం దుర్మార్గం? వాళ్ళు ఓటేసి గెలిపించుకొని అన్నా అని రేవంత్ అన్నా అని అడిగినందుకన్నా, అరే రాకెట్ల పడిన రాకెట్లు కట్టిన చరిత్ర ఉన్నదే నీకు. అన్నా అని అడిగితేనన్నా కనికరించావా? పసిగుడ్లు చిన్న పిల్లలు, అరే 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయ్యే పిల్లలు రేవంత్ నీకు గుండె అడుగుతలేదా? కొంచెమైనా జాల అనిపిస్తలే అలా బతుకులు చూస్తా ఉంటే? అరే ఎందుకు రా, నేను ఏం సాధిస్తారా భయ్? అన్నాడు నాకున్నది ఒకటే పిచ్చర్, నేను పెళ్లి చేసిన అయిపోయింది, నాకు ఇంకేం వద్దు, నాకు ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి చేసిరు, నాకు అన్ని తీరినాడు. అన్ని తీరినాయని మా బతులో మనుపోతున్నావా? నీ ఆశ ముఖ్యమంత్రిలో ఆశ ఉండే, నీ ఆశ తీరుకొని మా బతులో మనువు వచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నావా? చెప్పు మరి. నీ ఆశనే మాకు శాపమైంది. ఇలా నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నీ జీవితాల కన్నా కలే ఇలా మా పాట యమధర్మ రాజు అయిపోయింది, మా పాట శాపం అయిపోయింది, మా బతుకులు నాశనం చేస్తాం. కొంచెం ఆలోచించాలి కదా రేవంత్ అన్న. ఏం చెప్తున్నా ఏంది, నీ చేయొచ్చా చేయరాదా, ఇట్లా చేస్తే ఏమంటారు? కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుని చేస్తే ఇది ఏం దుర్మార్గం? ఇంత దుర్మార్గంగా ఇదే పార్టీలో దూరిన వాళ్ళు తరిమి కొట్టండి. ప్రతిపక్షంలో 10 ఏళ్ళు కష్టపడి పని చేసినాం, తినే టైంలో మరొకడు వస్తే ఊరుకుంటావా? కాంగ్రెస్ ఎక్కడికి పోతున్నా అర్థమైతే లేదు. నాడు కేసీఆర్ అడిగితే 5 నిమిషాల్లో బొర్నేపల్లి 100కు 70 కోట్లు ఇచ్చిండు. కాంగ్రెస్ ఏదో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏమన్నంటే, ఏ దొంగన కొడుకులైతే మన కాంగ్రెస్కి వచ్చారో తరిమి కొడదామంటున్నాను జీవన్ అన్న అంటే రేవంత్ రెడ్డి కూడా తరిమి కొట్టాలి ఈ లెక్కన. సరే పక్కన పెడితే, ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి తీరా తిన్నాటలకే ఈ దొంగ నాకుల ముఠా వచ్చింది. మరి కేసీఆర్ అడగంగానే నిధులు ఇచ్చిండు నాకు. కానీ రేవంత్ రెడ్డి అడిగినా, దండం పెట్టినా, కాళ్ళు మొక్కినా, ఏళ్ళు పట్టుకున్నా నిధులు కాదు కదా, తట్టడి మట్టి కూడా ఎత్తలేడు. ఇటువంటి శతగాని సర్కార్ అయిపోయింది రాష్ట్ర సర్కార్ అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్తాడు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నేను చెప్తున్నా కోపం చేస్తారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఇంకేందా? ఫిరాయింపులపై నేటి నుంచి విచారణ చేస్తాడ. తొలి రోజు 4 ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చినట. వచ్చే నెల 6 వరకు అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలట. ఫిరాయింపుదారులు, ఫిర్యాదుదారులు, లాయర్లు ఫోన్లు, గడియారాలు తీసుకొని రావద్దని ఆదేశించట. అసెంబ్లీ లోపలికి మీడియా రావడం పైన నిషేధం ఉందట. ఏం చేస్తారు మరి లోపల? చెమ్మలేసి బాధపడతారా? మీడియా వస్తే మీకేమవుతుంది? మీరు న్యాయంగానే విచారణ చేస్తారు కదా. ఫోన్లు రావద్దు, గడియారాలు రావద్దు, ఇంకేమైనా రావద్దని చెప్పినారు. ఇక మనుషులే రావద్దని చెప్తే అయిపోతుండే, శరీరిపోతుండే. ఆయన ఇప్పుడు ఇల్లు ఎవరైనా నిలగొడతారా? మీరు నమ్ముతురా ఎవరైనా నిలగొడతాడు రేవంత్ రెడ్డి
వీళ్ళతోని పాటలకి వెళ్ళగొచ్చే ప్రోగ్రామ్ ఉంది, నమ్ముతురా? నమ్మితే నా ఎప్పుడు ఆయన ఊరు చూస్తా నేను ఊరు. సివిల్ సప్లై గాడిన పడిన అప్పుల కుప్పగా శాఖ, టెండరు ధాన్యం నగదు వసూళ్లలో విఫలం, కమిషనర్ గా మరో ఐపీఎస్ స్టీఫెన్, గ్రూప్ 2 ఫలితాలు విడుదలైనాయి. ఇటు పోతే భూముల కోసం మెట్రో డీలు, ఎల్ఎన్టీ తప్పుకోవడం వెనుక అనుమానాలు ఉన్నాయి. మెట్రోకు 300 ఎకరాలకు పైగా ల్యాండ్ బ్యాంక్ ఉన్నది, విలువ 16,000 కోట్లు ఉంటుందని అంచనా. వాటిని హస్తగతం చేసుకునేందుకైనా ప్లాన్ వేశారా అని నమస్తే తెలంగాణ డౌట్ పడుతుంది రేవంత్ అన్న. అంటే మనం దొంగల ముఠ, దోపిడీదారుల ముఠ, మన ముఠాన్ని పెద్ద ఊరున్నాం మన లోకంలో. అందువల్ల వాళ్ళకు డౌట్ వచ్చింది, వాళ్ళు అడుగుతారు. నాకు కూడా డౌట్ వస్తుంది రేపో మాపో, కానీ చెప్తున్నట్ల.